గురువును దర్శించుకున్నవాడు ధన్యుడవుతాడు. గురువు దర్శనం చేసుకున్నవాడు పరిపూర్ణుడవుతాడు. గురువు దర్శనం చేసుకున్నవాడు మోక్షుడవుతాడు. గురువును దర్శనం చేసుకున్నవాడు పరమ పవిత్రుడవుతాడు. గురువును దర్శనం చేసుకున్నవాడు జ్ఞానవంతుడవుతాడు. గురువును దర్శనం చేసుకున్నవాడు చైతన్యవంతుడవుతాడు. గురువు దర్శనంతో శాస్త్రజ్ఞానం వికసిస్తుందని, సిద్ధి జ్ఞానం వ్యక్తి లోపల పురోగమనం చెందుతుందని, గురువు దర్శనం చేసుకున్న వ్యక్తి లోపల ఆత్మతత్వం పరమాత్మగా అవతరిస్తుందని, ఎవరు గురు దర్శనం చేసుకుంటారో వాడు పరిపూర్ణుడు అవుతాడని, ఎవరు గురువును దర్శనం చేసుకుని ఈరోజు అన్ని విధాలుగా భక్తి శ్రద్ధలతో ఆత్మ నివేదన జన్మ నివేదన సమర్పిస్తారో వారు ఖచ్చితంగా గురు స్వస్వరూపులుగా అవతరించి పరబ్రహ్మలో ఐక్యం చెందుతారని మనకు వేదవాక్యం. గురు సన్నిధానంలో గడపడం దేనికోసం గడుపుతున్నాం? అసలు గురువు ఎలా అవసరం మనకు? గురువు అవసరం ఏంటి? గురువుతో లాభాలేంటి? గురువుతో బంధం ఏంటి? గురువుతో ఫలితాలేంటి? అసలు గురువుతో విజయాలు ఏమొస్తాయి మనకి? గురువు మనకు శ్రమకు అందంది అతీతమేమైనా ఇస్తారా? మనసుకు అందంది అతీతమేమైనా ఇస్తారా? బుద్ధికి అందనిది అతీతమేమైనా ఇస్తారా? హృదయానికి అందని అతీతమేమైనా ఇస్తారా? ఆత్మకు అందని అతీతం ఏమైనా ఇస్తారా? గురువు నిజంగా మనకు అతీతమైనది, మానవ అతీతమైన శక్తి, మహిమ మహత్యము ఏదైనా మనకు అనుగ్రహిస్తారా? అట్లాంటి వరాలు ఇస్తారా? ఆ విధంగా అభయం ఇచ్చి మనకు రక్షణ కల్పించి పాలిస్తారా? నిజంగా మన జీవితాన్ని ధన్యం చేసే అంత ఆశీర్వాదం గురువు ఇవ్వగలరా? గురువు దగ్గర నిజంగా ఇంత స్వతంత్రం ఉన్నదా? ఇంత స్వేచ్ఛ ఉందా ఆయనకి? ఈ అధికారం నిజంగా గురువుకు ఉన్నదా? ఉంటే ఎవరిచ్చారు? ఈ అధికారం మన పైన ఆయనకి ఎవరిచ్చారు? ఇలా అనేక విషయాలు మనకు ఈ గురు పౌర్ణిమ అనేక ప్రశ్నలకు సమాధానాన్ని, అనేక సందేహాలకు చక్కని జవాబుని, అనేక రకాల విచారణలకు సరైనటువంటి యొక్క రుజువుని, అనేక రకాల అన్వేషణలకు ఒక చక్కని పూర్ణ ఫలితాన్ని, మరియు మనిషి యొక్క ప్రయాణాలకు గమ్యాన్ని, మనిషి యొక్క అన్ని విధాల కోరికలకు సిద్ధితత్వాన్ని, మనిషి యొక్క అన్ని రకాల అజ్ఞానాలకు నివృత్తిగా జ్ఞానాన్ని, మనిషి చేసేటువంటి అనేక రకాల కర్మ ప్రయాణాలకు ఒక యోగాన్ని, మనిషి చేసేటువంటి ఈ మృత్యు సంసార జన్మన చక్రం యొక్క అనంత కోటి ప్రయాణాలకు ఒక మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము నిజముగా మనకు ఈరోజు దివ్యమంగళ శాసనాలు తెలియచేస్తూ, ప్రేమ దీవెని తెలియచేస్తూ ఆశీర్వాదం ఇవ్వగలుగుతుందా? నిజంగా మన చిరునవ్వులో ఆయన ఉండగలుగుతారా? మనకు ఆనందం ఇవ్వగలుగుతారా? మన గుండెలో ఉన్న ప్రాణం ఆయననేనా? మన యొక్క శ్వాసలో ఉండేటువంటి యొక్క నాదం ఆయననేనా? మన రక్తంలో నడిచేటువంటి కాలం ఆయననేనా? జన్మించిన వాళ్ళు మరణించే వరకు మన చెమట బొట్టులో మనల్ని పలకరించేది ఆయననేనా? మన వాసనై, సంస్కారమై, మన సభ్యత అయి, మన లోపల ఉండే గుణాలు, లక్షణాలై, మన ఆలోచనలు, భావాలై, నమ్మకాలై, మన అనుభవాలై, మన కన్నీలై, నవ్వులై నడిపిస్తుంది ఆయననేనా? నిజంగా ఆయన మొత్తం మనలో నిండిపోయి ఉన్నారా? మనతో కలిసిమెలిసి ఉంటూ, మనతో ఏ సంబంధం లేకుండా అన్నీ మన కోసమే ఉంటూ, మళ్ళీ మనలాగా ఉంటూ, మన నామరూపం ధరించి మన జీవితాన్ని గమ్యంకు చేరుస్తున్నారా? ఏం సంబంధం లేకుండా అన్ని సంబంధాలు పెట్టుకొని మనతో ఉంటున్నారా? ఇలాగా మనం గురువుని ఎన్నో విధాలుగా మనం ఆయన యొక్క తత్వంతో ఏకత్వం పొంది, ఆయన ప్రేమ తత్వంతో మౌజయత్వం చెందుతూ ఈరోజు మనం ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. ఇది యూనివర్సల్ వన్నెస్ ముద్ర, అనగా ఏకత్వ ముద్ర, విశ్వ ఏకతా ముద్ర, విశ్వ ఏకత్వ ముద్ర. ఈ విశ్వం మొత్తంతో మనం అన్యోన్యతగా, ఏకత్వంగా, మమేకమై జీవించేటువంటి ఏకత్వ ముద్ర ఇది. ఎప్పుడైనా నువ్వు విశ్వం మొత్తంతో, పరబ్రహ్మ మొత్తంతో, వసుదైక కుటుంబం మొత్తంతో నువ్వు ఎప్పుడైనా కలిసిమెలిసి ఈ అనంతమైన విశ్వంలో నువ్వు ఒక సభ్యుడిగా ఈ కుటుంబాన్ని అనుభూతి చెందదలుచుకుంటే, ఖచ్చితంగా నువ్వు ఇలా పట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూస్తే ఈ ముద్ర నీకు ఒక అఖండమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఓకేనా? చూడు ఒకసారి. ఎడమ చేయి ఇలా పెట్టు, చక్కగా కుడి చేయి ఇలా అనుకో, ఇలా పట్టుకో. ఫస్ట్ ఎడమ చేయి ఇలా పట్టుకో, శ్వాస లోపల తీసుకో, శ్వాసను ఆపు, ఇది ఇలా కనెక్ట్ చేయి, దీన్ని కనెక్ట్ చేసి శ్వాస వదిలేసి మళ్ళీ శ్వాస లోపల తీసుకో, ఈ మూడు ఆపు, ఈ మూడు ఇలా కలిపేసి చక్కగా నమస్కార ముద్ర పెట్టు, చంకలు మూసివేసి ఉంచు. ఇది కడుపు మీద పెట్టు. చక్కగా మనకు కడుపు ఎక్కడుంది అక్కడ పెట్టు. నీ కడుపు పైన నమస్కార ముద్ర ఇలా పెట్టేసేసి చక్కగా పెట్టేసేసి నీవు చిరునవ్వుతోటి నన్ను చూస్తూ ఉండు. ఓకేనా? చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉండు. ఇప్పుడు నీ యొక్క హృదయాన్ని కూడా చూస్తూ ఉండు. ఒకేసారి నీ హృదయం నన్ను చూసే ప్రయత్నం చేయి.
ఈ రెండు చూపులు ఒకేసారి కలిస్తే నీ శ్వాస అంతర్ముఖమవుతుంది. శ్వాస అంతర్ముఖమైనప్పుడే మనసు అంతర్ముఖమవుతుంది. మనసు అంతర్ముఖమైనప్పుడే అన్ని ఇంద్రియాలు అంతర్ముఖమవుతాయి. అన్ని ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు షట్చక్రాలు జాగృతమవుతాయి. షట్చక్రాలు జాగృత అవస్థకు వచ్చినప్పుడు మనకి చక్కని హృదయ పరిశుద్ధత ఏర్పడుతుంది. అప్పుడు ఈడపింగళ సుషుమ్న చక్కగా కుండలితోటి సంగమించి సంభోగం చెంది అవి చక్కగా సంయోగ క్రియ చేత మన దేహం లోపల ఆత్మ వికాసంతో కూడుకున్నటువంటి తేజస్సును వెదజల్లుతూ మనకు అనంతమైన వర్చస్సును, యశస్సును ఇస్తూ ఓజస్సును ప్రసాదిస్తూ ఉంటుంది. తద్వారా మనం భగవంతుని యొక్క తేజస్సుగా వర్ధిల్లుతాం. ఈ యొక్క సహస్ర కమలం లోపల నివసించేటువంటి ఆ యొక్క సహస్ర ముఖ అవతారమైనటువంటి మూల విరాట్ స్వయంభూ సద్గురు పరబ్రహ్మ యొక్క మహిమాన్వితమైన మహాగురువుని దర్శించుకునే మూల విరాట్ విశ్వరూపాన్ని మనం ఈ విధంగా దర్శించవచ్చు. చక్కగా భగవత్ సంకల్పంతో మనము ఇప్పుడు చిరునవ్వుతోటి ఓకే, మీ హృదయాన్ని మా రూపాన్ని ఒకేసారి చూడు. అలా చూస్తూ ఈ శ్లోకాన్ని నాతో చెప్పు. యస్య దర్శన మాత్రేణ, యస్య దర్శన మాత్రేణ మనసః స్వాత్రస్నన్నతా, మనసః స్యాత్వ ప్రసన్నతా, స్వయం భూయాత్ ధృతిః, స్వయం భూయాత్ ధృతిః, శాంతిః సా భవేత్ పరమో గురుః, శాంతిః సా భవేత్ పరమో గురుః. భగవంతుడి యొక్క కృప మన పైన ప్రసరిస్తుందో అప్పుడు మన లోపల భక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. భగవంతుడికి నీవు తెలిసినప్పుడు నీలో భక్తి ఉంటుంది. భగవంతుడు నిన్ను మర్చిపోయినప్పుడు నీలో కోరిక ఉంటుంది, అభిమానం ఉంటుంది. నీకు ఒక కోరిక కలిగిందంటే ఈరోజు భగవంతుడు నిన్ను మర్చిపోయాడు. ఈరోజు నీకు భక్తి కలిగింది అంటే భగవంతుడు ఈరోజు నిన్ను గుర్తు చేసుకున్నాడు. గురువును దర్శించుకోవాలంటే ఖచ్చితంగా మనకి అదృష్టమే ఉండాలి. ఎంతో త్యాగాలు చేస్తే తప్ప, ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప, ఎంతో కృషి చేస్తే తప్ప, ఎంతో తపస్సు చేస్తే తప్ప, నువ్వు సర్వార్పితమైపోతే తప్ప, నువ్వు పరమ పవిత్రమైతే తప్ప గురువుతో ప్రయాణించడం కానీ, గురు సన్నిధానం చేరుకోవడం కానీ, గురువుని దర్శించుకోవడం కానీ, నీ యొక్క తపస్సు సిద్ధించడం కానీ జరగదు. గురు ఆశీర్వాదం మన ఆత్మని పరమాత్మగా, పరమాత్మని స్వయంభూగా, స్వయంభూని పరబ్రహ్మగా మనకు సాక్షాత్కరింపచేసేటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి దివ్య దినము గురు పౌర్ణిమ దినం. ఈ గురు పౌర్ణిమ యాక్చువల్గా ఇది ఒక తాత్విక చింతనకు సంబంధించినటువంటి పౌర్ణిమ. అంటే మన ఉనికిని, మన మూలాన్ని, మన అస్తిత్వాన్ని, మన యొక్క ఆది స్థానాన్ని, మన పరాస్థానాన్ని మరియు మన యొక్క స్వస్వరూప స్థానాన్ని, స్వయంభూ స్థానాన్ని, ఈ 7 స్థానాలను మనకు తిరిగి ప్రసాదించేటువంటి, తిరిగి అనుగ్రహించేటువంటి, తిరిగి మనకు అది దీవించేటువంటి శుభదినం, పర్వదినం, నిజముగా పవిత్రమైన దినం, మహిమాన్వితమైన దినం. భగవంతుని కృప ఉప్పొంగి ఆయన మనల్ని ప్రేమించి షరతులు లేకుండా క్షమించి, షరతులు లేకుండా దయచూపి, షరతులు లేకుండా కరుణించి, మన పాపాలని కడిగి వేసి, మన దోషాలను తీసివేసి, మన కన్నీలను తూడ్చివేసి, మన ముఖంలో పుణ్యం నవ్వులను, భాగ్యం యొక్క శాంతిని, అదృష్టం యొక్క ఆనందాన్ని మరియు మనకి ఇష్టమైనటువంటి తృప్తిని, అన్ని విధాలుగా సంపదలను, అన్ని వేళల రక్షణను, తోడు నీడై అండదండై సమృద్ధిగా మనల్ని ప్రేమిస్తూ 24 గంటలు మనల్ని పాలించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాద దినం గురు పౌర్ణిమ దినం. ఈ గురు పౌర్ణిమ రోజు మనం అనేక అద్భుతాలను ఆవిష్కరించుకుంటాం. అయితే దర్శనం చేసుకోవాలంటే వ్యక్తికి ఈ 5 శేషాలు తీసేసుకోవాలి. గురువుకి ఏం సమర్పిస్తే దర్శనం అవుతుంది? గురువుకి ఈరోజు మనం 5 సమర్పించాలి. ఈ పాంచభౌతిక శరీరం, పంచభూతాల చేత నిర్మితమైన ఈ శరీరంకు 5 శేషాలు ఉంటాయన్నమాట. ఆ 5 శేషాలు సమర్పిస్తే నీకు దర్శనం జరుగుతుంది.
అయితే అవి ఎలా సమర్పించాలో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? నీ జన్మ భూమిని నువ్వు సమర్పించాలి. నువ్వు ఎందుకు ఆ ప్రాంతంలో పుట్టావో తెలుసా? ఈ భూమి పైన నీ రుణాలన్నీ ఎక్కడ రికార్డ్ చేయబడ్డావో అక్కడి నుంచి నీ జీవితం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే పుట్టావో, నీ పుట్టిన నేల ఎక్కడైతే ఉందో, హాస్పిటల్లో పుట్టాను, ఇంట్లో పుట్టాను కాదు. ఏ భూమి పైన పుట్టావో చూడు. ఏ ప్రాంతంలో పుట్టావు, నువ్వు ఏ ప్రదేశంలో పుట్టావో చూడు. నీ జన్మ భూమి ఏదో ఒక్కసారి స్ఫూర్తిలోకి తెచ్చుకో, స్ఫురణలోకి తెచ్చుకో, జ్ఞాపకంలోకి తెచ్చుకో. తెచ్చుకొని ఇప్పుడు నేను ఎలా చెప్తానో అలా నువ్వు గురువుకు నీ జన్మభూమిని సమర్పించే ప్రయత్నం చేయి. నీ జన్మభూమిని సమర్పిస్తే ఏమవుతుంది? నీలో ఉండేటువంటి మాయకు ఏదైతే మాయకు బీజం వేస్తుందో, నీ శరీరంలో మాయకు ఏది బీజమై ఉందో ఆ బీజం అనేది గురువు కాదంలోకి వెళ్ళిపోతుంది. బయట ముగ్గురే ఉన్నారు. ఒకటి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ అధికారులు ఉంటారు. రెండోది మనిషి ఉన్నాడు, మూడోది ప్రపంచం ఉంది, రాజ్యాంగ పరిధిలో ఉన్న ప్రపంచం ఉంది. ఈ మూడే ఉన్నాయి అక్కడ. అంతే. ఈ మూడికి నువ్వు బలి కావద్దు. వాటికి నువ్వు ఖచ్చితంగా డామినేట్ చేసి తిరాలి, వాటిని నువ్వు ఖచ్చితంగా కంట్రోల్ చేసి తిరాలి, వాటిని నువ్వు అతీతంగా జీవించి చూడాలి. అక్కడ దాని పేరు ఎరుక అంటారు. ఈ ప్రపంచాన్ని డామినేట్ చేయడాన్ని, మనుషులను డామినేట్ చేయడాన్ని, ఈ యొక్క మాయను డామినేట్ చేయడాన్ని, రక్తాన్ని డామినేట్ చేయడాన్ని ఎరుక అని అంటారు. నీకు ఎరుక స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నీ జన్మ భూమిని గురువుకు సమర్పిస్తే వస్తుంది. ఈ జన్మ భూమిని ఎట్లా సమర్పించాలో నువ్వు నాతో ప్రార్థన చేస్తే నీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనము ఒక ప్రార్థన చేసే ముందు 3 మంత్రాలు నేర్చుకోవాలి ఈరోజు. ఓకేనా? ఇప్పుడు నాతో చెప్పు. శ్వాస లోపల తీసుకో, చిరునవ్వు నవ్వు, నాతో చెప్పు. ప్రత్యక్షం ప్రత్యక్షం మహాగురు, ప్రత్యక్షం 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 ఓమౌజయ, ప్రత్యక్షం 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 ప్రేమోజస్సమౌజయ, ప్రత్యక్షం ప్రత్యక్షం. శుభం శుభం మహాగురు, శుభం శుభం అమృతం అమృతం మహాగురు, అమృతం అమృతం. శాంతి శాంతి మహాగురు, శాంతి శాంతి. మానవత్వం మహాగురుత్వం, మానవత్వం ప్రేమత్వం, మహాగురుత్వం ప్రేమత్వం, ప్రేమత్వం ఓమౌజయత్వం, ప్రేమత్వం. సమర్పణం సమర్పణం నా జన్మభూమి, సమర్పణం సమర్పణం. సమర్పణం సమర్పణం నా జన్మభూమి, సమర్పణం సమర్పణం. శరణం శరణం మహాగురుత్వం, శరణం 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 మహాగురుత్వం, శరణం శరణం. సమర్పణం సమర్పణం నా జన్మభూమి, సమర్పణం సమర్పణం. శరణం శరణం మహాగురుత్వం, శరణం శరణం. పాహి మాం ఓమౌజయత్వం, పాహి మాం దాసోహం దాసోహం మహాగురుత్వం, దాసోహం దాసోహం. మంగళ శాసనములు ఓమౌజయ మహాగురు, మంగళ శాసనములు. ఇప్పుడు చెప్పు. ఓం జయ శ్రీ గురుభ్యో నమః. ప్రశంస మహాగురు ప్రశంస. జై మహాగురు జై. జయ ఉమౌజయ హో, జయ హో ఉమౌజయ, జయ హో కరుణామయ ఉమౌజయ. చెప్పు. కరుణామయ ఉమౌజయ, 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 కరుణామయ ఉమౌజయ. జయ మంగళ గురుదేవ ఉమౌజయ, జయ మంగళ గురుదేవ ఉమౌజయ, కరుణామయ ఉమౌజయ. ఇలా మనము గురువుకి జన్మభూమిని సమర్పణం సమర్పణం, జన్మభూమి సమర్పణం సమర్పణం, శరణం శరణం జన్మభూమి సమర్పణం, శరణం శరణం. ఇది మనం నేర్చుకోవాలి.
జన్మభూమిని సమర్పిస్తే ఏమవుతుంది చెప్పాను కదా, నీలో ఉన్న రక్తం నీ ఆధునంలోకి వస్తుంది. రక్తం నుంచి విముక్తి పొందడాన్ని స్వేచ్ఛ అంటారు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవి అవుతావు. ఒక్కసారి నువ్వు స్వేచ్ఛాజీవి అవుతావు కదా, ఇప్పుడు నువ్వు పుణ్యం స్వీకరిస్తావు గురువు నుంచి. గురువుని ఇట్లా దర్శించుకోమని పుణ్యం ఉత్పత్తి అవుతుంది నీకు. ధ్యానం మూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్కృప. ధ్యానముకు మూలం గురువే. ఈ భూషణ సమస్త 112 రకాల ధ్యానాలకు గురువే మూలమై ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి 7 కోట్ల పూజలకు గురువే మూలమై ఉన్నారు. అంటే ఆయన దైవమై ఉన్నారు. అన్ని పూజలకు దైవం గురువే, అన్ని ధ్యానాలకు దైవం గురువే, అన్ని మంత్రాలకు, దాదాపుగా 7 కోట్ల మంత్రాలకు మూలం దైవం గురువే. అది మనం గుర్తుపట్టాలి. అందుకే ధ్యానం మూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్కృప. ఈ విషయం లోపల ముక్తిని, అంటే మన పాపాలను క్షమించి ముక్తిని ఆశ్రయించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే అది గురువుకే ఉంటుంది. ఆయన ఆశీర్వాదంగా శక్తి ఉంటుంది, ఆ అధికారం ఆయనకు ఉంటుంది. నిన్నుగా చూసే శక్తి మనుషులకు ఎలాగో లేదు. అందుకే గురువు దగ్గరికి ఎందుకు వస్తామంటే నిన్ను మాత్రమే చూస్తాడు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు అని. అంటే మన ఏళ్ళ మనకున్న గుడ్డితనాన్ని తొలగించి, మన ఏళ్ళ మనకు జ్ఞానం కలిగించి, కళ్ళు తెరిపించి, ఎరక స్థితిని ఇచ్చి, మనం అర్థం చేసుకునే చైతన్యాన్ని ఇచ్చి, మనల్ని మనకు పరిచయం చేసి, మనల్ని మనకు చక్కగా అర్థం చేయించి, అనుభూతి కలిగించి ఆనందించే పద్ధతి. నీకు నిన్ను ఆశీర్వాదం చేసేటువంటి గొప్ప కళ గురువుది. అందుకే గురువు కర్మకు నేను అతీతుని చేస్తాడు. సో నీ జన్మ కర్మను కూడా గురువుకి సమర్పించాలి. ఇప్పుడు చేద్దామా? మళ్ళీ పట్టుకో, శ్వాస లోపల తీసుకో, ఇలాను ఆపు, ఇలాను వదిలేసేయి, పట్టుకో ఇలాగా. చిరునవ్వు నవ్వు, హృదయం చూడు, నా రూపాన్ని చూడు. ఓకే, ఇప్పుడు ఇలా సమర్పించేస్తూ ఉండు. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చక్కగా 3 మంత్రాలతో అయిపోతుంది. మానవత్వం, మౌజయత్వం, మానవత్వం, ప్రేమత్వం, మహాగురుత్వం, ప్రేమత్వం, ప్రేమత్వం, మౌజయత్వం, ప్రేమత్వం, సమర్పణం, సమర్పణం, నా జన్మ కర్మలో సమర్పణం, 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 నా జన్మ కర్మలో సమర్పణం, 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 నా జన్మ కర్మలో సమర్పణం, 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 నా జన్మ కర్మలో సమర్పణం, సమర్పణం. దాసోహం దాసోహం మహాగురు, దాసోహం దాసోహం, దాసోహం దాసోహం మహాగురు, దాసోహం దాసోహం. పాహి మాం మహాగురు, పాహి మాం, పాహి మాం. శరణం శరణం మహాగురు, శరణం శరణం. కృతజ్ఞతలు కృతజ్ఞతలు మహాగురు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి, ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి, ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి, ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి, ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి. గురువుకి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే గురువుకి ఇచ్చింది నీకు తిరిగి ఇద్దని. అయ్యా, నా పాపాలన్నీ చేతిలో పెట్టాను, నీకు నా మీద ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు, ఎప్పుడైనా నా మీద కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఆ చెత్త అంతా తీసి నాకు ఇయ్యకయ్యా తండ్రి అని చెప్పడం కోసమే ఊరికే కృతజ్ఞతలు చెప్తా ఉంటాం. మనం భగవంతుడితో అన్యోన్యత చెందడం కోసం జన్మ కర్మను తీసేయాలి. జన్మ కర్మను తీసేస్తే ఏమవుతుంది? అక్కడ జన్మ కర్మను తీసేసుకుంటే నీకు స్వతంత్రం వస్తుంది. జన్మ కర్మ నీ శరీరంలో ఎక్కడ ఉంటుంది? అది నీ నామము, నీ రూపము, నీ నామము, నీ రూపం, నీ గుర్తింపు, నీ యొక్క తల్లిదండ్రుల కథలు, జ్ఞాపకాలు, చరిత్రలు, ఒక ప్రాపంచిక నేపథ్యం, అమ్మ నాన్న నేపథ్యం, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నీ యొక్క దశవాయులో ఉంటాయి. అందుకు ఒక వ్యక్తి మనం తిట్టగానే ఉబ్బుడుబుతాం ఇట్లా ఒకటేసారి. అంటే గాలి లేస్తుంది లోపలికి వెళ్ళి, బీపీ హై అయిపోతుంది అంటారు కదా, హై బీపీ వచ్చేస్తుంది మీకు. వాయు వేగం పెరుగుతుంది నీ లోపల, శ్వాస వేగం పెరుగుతుంది నీ లోపల. ఎందుకో తెలుసా? నీ జన్మ కర్మ నీ దేహంలో ఉండి గాలిలో ఉంటుంది. అందుకే ప్రాణాయామం చేసినప్పుడు నీకు శాంతిగా అనిపిస్తుంది. నీ జ్ఞాపకాలన్నీ చల్లబడతాయి, జ్ఞాపకాలు శాంతిస్తాయి, నీ అనుభవాలు శాంతిస్తాయి, నీ దుఃఖం శాంతిస్తుంది, నీ బాధలు శాంతిస్తాయి, నీలో ఉన్న అనేక రకాల నకారాత్మకత, నెగిటివ్ తత్వం అంతా శాంతిస్తుంది. అందుకే ప్రాణాయామ
అందుకు ఫేమస్ అయ్యాను. ఇప్పుడు మూడోది ఏం సమర్పించాలి దర్శనం చేసుకునేటప్పుడు? స్వచ్ఛను సంపాదించుకున్నావు, జన్మభూమిని సమర్పించి, స్వతంత్రాన్ని సంపాదించుకున్నావు, జన్మ కర్మను సమర్పించి గురువుకి. సో స్వతంత్రం సంపాదించుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు భాగ్యవంతుడు అవుతావు. నీ భాగ్యాన్ని ఎవడు దోచుకోలేడు ఇప్పుడు. ఎందుకంటే గురువు నీ రూపం దాల్చి ఉన్నాడు, నీ నామం దాల్చి ఉన్నాడు, నీ జ్ఞాపకాలు, నీ కథ, నీ చరిత్ర అయి, నీ అనుభవమై, నీ 24 గంటలు ప్రతి క్షణం నీ శ్వాస అయి, నీ దశవాయువులలో ఆవహించుకుంటున్నాడు ఆయన. నీ దశవాయువులో గురువుని ప్రతిష్ఠించావు. అదే జన్మ కర్మ సమర్పణ. నీ రక్తంలో గురువుని ప్రతిష్ఠించావు. అదే జన్మ భూమి సమర్పణ. ఇప్పుడు మూడవ సమర్పణ నువ్వు చేయాలి. మూడవ సమర్పణము ఏం చేయాలి అక్కడ మనం? ఏం చేయాలి అంటే, చూడు, జన్మభూమి పూర్తయిపోయింది, జన్మ కర్మ పూర్తయిపోయింది మనకి. మరి ఇంకేముంటుంది తండ్రి ఇక్కడ? జన్మ బ్రతుకు శేషం. జన్మ శేషం అంటారు, అంటే జన్మ బ్రతుకు అంటారు. బ్రతుకు అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఈ మధ్యలో జరిగే భాగవతం. నీ జన్మ బ్రతుకు నువ్వు గురువుకు సమర్పిస్తే ఏమవుతుంది? పుట్టింది మొదలు మరణించే వరకు నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తే, పాపం చేస్తే, దోషం చేస్తే, ఎప్పుడైనా నువ్వు నేరం చేస్తే, ఎప్పుడైనా నువ్వు అనుకోకుండా పొరపాట్లు చేస్తే, అలవాట్ల ప్రకారం నువ్వు అనేక రకాల శాపాలకు గురవుతాయి, దోషాలకు గురవుతాయి, బందివైపోయి ఉంటే ఆయన విడిపించుకుంటాను. ఆ పాపాలు కడుక్కుంటాడు ఆయన్ని. నీ బంధనాలు తీసేస్తాడు ఆయన. నీ దుఃఖం తొలగిస్తాడు, నీ కర్మను తొలగిస్తాడు, నీ కన్నీళ్ళు తూడ్చేస్తాడు ఆయన. నీ అశుద్ధతనంతా తీసేసి నేను శుద్ధపరుస్తాడు ఆయన. నేను పవిత్రపరుస్తాడు ఆయన. నీ దారిలో ఉన్న ముళ్ళను, రాళ్లను వేరిస్తాడు, నీకు పూలబాట ఏర్పాటు చేస్తాడు. నీ దారిలో ఉన్న చీకటి, నీ కష్టాలను తీసేస్తాడు, వెలుగుబాటును ఏర్పాటు చేస్తాడు. నీ దారిలో ఉన్న సమస్యను, సవాళ్ళను, ఎదురుదాడి, తిరుగుబాట్లను, మనుషులు చేసే మోసాలను, ద్రోహాలను ఆయన తొలగించి వేస్తాడు. నీకు ప్రశాంతమైన, ఆనందదాయకమైన, పండుగతో కూడుకున్నటువంటి ప్రయాణాన్ని ఇస్తాడు. ఒక ఉత్సవం లాంటి ప్రయాణం ఇస్తాడు. ఈ కాలపై నువ్వు నిలబడాలి అంటే నీ జన్మ బ్రతుకును గురువుకు సమర్పించాలి. ఇప్పుడు సమర్పిద్దాము. చేపట్టుకో, ఇలాగ శ్వాస లోపల తీసుకో. నీ జన్మ శేషమును నీ గురువుకు, అంటే నీ జన్మ బ్రతుకును గురువుకు సమర్పిస్తే నీకేమొస్తుందో తెలుసా? హక్కులు ఏర్పడతాయి. ఒక్కసారి నువ్వు హక్కుదారుడు అయ్యావనుకో, ఈ విశ్వం నిన్ను పాలిస్తాడు. విశ్వం పాలించనుకో భగవంతుడు దీవిస్తాడు. ఓకేనా? పట్టుకో. ఇప్పుడు చెప్పు. మానవత్వం మహాగురుత్వం, మానవత్వం ప్రేమత్వం, మహాగురుత్వం ప్రేమత్వం, ప్రేమత్వం మౌజయత్వం, ప్రేమత్వం సమర్పణం, సమర్పణం నా జన్మ బ్రతుకు సమర్పణం, 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 సమర్పణం నా జన్మ బ్రతుకు సమర్పణం, 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 సమర్పణం నా జన్మ బ్రతుకు సమర్పణం, సమర్పణం. ప్రత్యక్షం ప్రత్యక్షం మహాగురు, ప్రత్యక్షం ప్రత్యక్షం శుభం శుభం మహాగురు, శుభం శుభం శాంతి శాంతి మహాగురు, శాంతి శాంతి. ధన్యోస్మి ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి ధన్యోస్మి. ఇప్పుడు చెప్పు. ఆనందం ఆనందం మహాగురు, ఆనందం ఆనందం, ఆనందం ఆనందం మహాగురు, ఆనందం ఆనందం, ఆనందం ఆనందం మహాగురు, ఆనందం ఆనందం, ఆనందం ఆనందం మహాగురు, ఆనందం ఆనందం. మోజ శ్రీ గురుభ్యో నమః. ప్రశంస మహాగురు ప్రశంస. జయ హో ఉమౌ జయ, జయ హో, జై ఉమౌ జయ హో. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే నీ బ్రతుకును గురువుకు సమర్పించి తీరాలి. ఇది మూడవది. ఈ మూడవది ఏం చేస్తుంది? నీకు హక్కులు కల్పిస్తుంది. నాలుగవది నీ జన్మ కథ, అది నువ్వు సమర్పించాలి. నాలుగో కథ సమర్పిస్తే ఏమవుతుంది? నీ జన్మ కథ ఏంటి? నీ జన్మ కథ ఏంటంటే నువ్వు ఈరోజు సంపాదించిన మొత్తం జ్ఞాపకాలు, అనుభవాలు, పరిచయాలు, నూతన పరిచయాలు, నీ యొక్క సమస్త చరిత్ర, నీ జన్మ కథను నీ గురువుకు నువ్వు సమర్పించాలి. సమర్పిస్తే నీలో వాయు శుద్ధి అవుతుంటుంది. మూడోది చెప్పలే కదా నీకు, నీ బ్రతుకు ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది. నీ కర్మ బ్రతుకు నీ దేహంలో ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసా బిడ్డ? తెలియదు కదా నీకు. నీ శరీరంలో ఉండేటువంటి గ్రంథులకు. అందుకే హార్మోన్స్ బట్టి నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. నీ హార్మోన్స్ ఎట్లా బిహేవ్ చేస్తే బయట నువ్వు అట్లా ప్రవర్తిస్తావు. నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు తెలుసా?
నీ బాడీలో ఉండేటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల. ఎట్లా మాట్లాడతావో తెలుసా? నీ బాడీలో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల. నువ్వేం ఎట్లా పనులు చేస్తావో తెలుసా? నీ బాడీలో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల, రసాయనిక ప్రక్రియ వల్ల. మరి నీ రసాయనానికి ఎవరు అధిపతి? నీ గ్రంథులు. నీ గ్రంథుల్లో ఏముంటుంది? హార్మోన్స్ ఉంటాయి బిడ్డ, అన్ని హార్మోన్స్. సో ఆ గ్రంథులను బ్రతుకు అంటారు. నీ మంచి గ్రంథులు ఉన్నాయి, నీకు మంచి బ్రతుకు ఉంటుంది. చెడ్డ గ్రంథులు ఉన్నాయి, చెడ్డ బ్రతుకు ఉంటుంది. నీ 4ది బ్రతుకు కథ. నీ కర్మ కథను సమర్పించేయాలి. ఈ కర్మ కథ దేహంలో ఎక్కడ కనెక్ట్ అయింది? నాడీ మండలం కనెక్ట్ అవుతుంది. సో మీరు మీ కథలు మీ నాడీ మండలానికి కనెక్ట్ అవుతాయి. మీ నాడీ మండలాలు మీరు శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మీరు మీ కథను ఇప్పుడు సమర్పించేద్దామా? పట్టుకోండి, మళ్ళీ శ్వాస లోపల తీసుకోండి, పట్టుకోండి చక్కగా. ఈరోజు మనం గురు దర్శనం చేసుకుంటున్నాం. అందుకే గురు దర్శనం ఎలా చేసుకోవాలంటే, ఇవి సమర్పిస్తేనే చేసుకుంటారు, ఇవి సమర్పించకపోతే ఏ దర్శనం లేదు. ఏదో మీ నమ్మకం అంతే, అది మీ అమాయకత్వం అంతే, అది అంత మీకు లేదు. శాస్త్రీయంగా అయితే ఇలా దర్శనం చేసుకోవాలంతే. పట్టుకో. తత్వం ప్రకారం, శాస్త్రం ప్రకారం, పరావిద్య ప్రకారం, ఆత్మ విద్య ప్రకారం ఇది నిజమైన రుజువైనటువంటి దర్శనం. దీని ఇలా పెదవుల పైన పెట్టు. అన్ని కథలకు కారణం ఈ పెదవులే. అంటే ఆకలి, దప్పికలు, కోరికలు, మనలో ఉండే బలహీనతలు, బలాలు అన్నిటికీ ఆధారం ఈ పెదవులే. ఇలా పెట్టేసేసి నాతో చెప్పు. ప్రత్యక్షం ప్రత్యక్షం మహాగురు, ప్రత్యక్షం 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 మమౌజయ, ప్రత్యక్షం 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 ప్రేమోజస్మౌజయ, ప్రత్యక్షం 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 దారుణో, ప్రత్యక్షం ప్రత్యక్షం మానవత్వం, మౌజయత్వం మానవత్వం, ప్రేమత్వం మహాగురుత్వం, ప్రేమత్వం ప్రేమత్వం మౌజయత్వం, ప్రేమత్వం ప్రేమత్వం మౌజయ మహాగురుత్వం, ప్రేమత్వం. శుభం శుభం మహాగురు, శుభం శుభం. ఆనందం ఆనందం మహాగురు, ఆనందం ఆనందం. అమృతం అమృతం మహాగురు, అమృతం అమృతం. శాంతి శాంతి మహాగురు, శాంతి శాంతి. సమర్పణం సమర్పణం నా జన్మ కథలు, సమర్పణం 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 నా జన్మ కథలు, సమర్పణం 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 నా జన్మ కథలు, సమర్పణం 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 నా జన్మ కథలు, సమర్పణం సమర్పణం. పాహి మాం మహాగురు, పాహి మాం దాసోహం దాసోహం మహాగురు, దాసోహం దాసోహం. శరణం శరణం మహాగురు, శరణం శరణం. అర్పితం అర్పితం మహాగురు, అర్పితం అర్పితం. కృతజ్ఞతలు కృతజ్ఞతలు మహాగురు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ధన్యోస్మి ధన్యోస్మి మహాగురు, ధన్యోస్మి ధన్యోస్మి. ఇప్పుడు చెప్పు. పూర్ణాత్మాయ మహాగురు, పూర్ణాత్మాయ పూర్ణాత్మాయ మహాగురు, పూర్ణాత్మాయ పూర్ణాత్మాయ మహాగురు, పూర్ణాత్మాయ పూర్ణాత్మాయ మహాగురు, పూర్ణాత్మాయ పూర్ణాత్మాయ మహాగురు, పూర్ణాత్మాయ. మౌజశ్రీ గురుభ్యో నమః. ప్రశంస మహాగురు ప్రశంస. జై మహాగురు, జై జై ఉమౌజయాహో, జయ హో ఉమౌజయా, జయ హో. నమో మౌజయాయం పరబ్రహ్మ, జై మహావిభోశ్రీ. ఇలా మనము వాయుతత్వం, పంచభూతాలు, వాయువు, అది మన నాడి మండలంలో బొడ్డులో ఉంటుంది. అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్న గాలి ఫస్ట్ నీ బొడ్డులోనే జరుగుతుంది. నీ బొడ్డు ప్రభావితం అవుతూనే నీ శరీరంలో మార్పు వస్తుంది. ఒకవేళ గాలికి నీ బొడ్డు స్పందించలేదనుకో, ఎంత పెద్ద చలిలో వెళ్ళినా నీకేం కాదు. గురువుకి నీవు జన్మ కథలను సమర్పిస్తే నీకు పూర్తి అధికారం వస్తుంది నీ మీద. ఒక్కసారి అధికారం వచ్చిందనుకో, నీ చేతికి 5 వస్తాయి. అధికారం చేతిలో 5 ఉంటాయి. మొట్టమొదటిది కీర్తి ఉంటుంది, రెండోది విద్య ఉంటుంది, మూడోది ఆయుధం ఉంటుంది, 4వది ధనం ఉంటుంది, ధనం ఉంటుంది, 5వది స్థిరచర ఆస్తులు ఉంటాయి. ఈ 5 అధికారం చేతిలో ఉంటాయి. ఎవరికి ఏం చేయాలి మనం?
జన్మ మృత్యుని సమర్పించాలి, అంటే జన్మ సంసారాన్ని సమర్పించాలి. మృత్యు అంటే సంసారం అని అర్థం. జననం మరణం, జననం ప్లస్ మరణం ఈజ్ ఈక్వల్ టు సంసారం. జననము ప్లస్ మరణం ఈజ్ ఈక్వల్ టు సంసారం. జన్మ సంసారాన్ని గురువుకి సమర్పిద్దాం. ఓకేనా? ఈ 5 సమర్పిస్తే నీకు దర్శన యోగ్యత వస్తుంది. ఇలా పట్టుకో, శ్వాస లోపల తీసుకో, ఇలా పట్టుకో, శ్వాస నాపు, బయటకు వదిలిపెట్టు. చిరునవ్వు నవ్వు, కళ్ళు మూసుకో, నన్ను చూస్తూ ఉండు. ఇప్పుడు నాతో చెప్పు. ప్రత్యక్షం ప్రత్యక్షం మహాగురు ప్రత్యక్షం ప్రత్యక్షం, ప్రేమత్వం మమౌజయత్వం ప్రేమత్వం, శుభం శుభం మహాగురు శుభం శుభం, శాంతి శాంతి మహాగురు శాంతి శాంతి. పరబ్రహ్మాయ మహాగురు పరబ్రహ్మాయ, పూర్ణాత్మాయ మహాగురు పూర్ణాత్మాయ, విజ్ఞానమయ మహాగురు విజ్ఞానమయ, సమగ్రాయ మహాగురు సమగ్రాయ, సమృద్ధి సమృద్ధి మహాగురు సమృద్ధి సమృద్ధి. జయ హో ఓమౌ జయ, జయ హో. సమర్పణం సమర్పణం జన్మ సంసారం, సమర్పణం 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 నా జన్మ సంసారం, సమర్పణం సమర్పణం. ఇప్పుడు చెప్పు. ప్రేమోజయ సమోజయ, జై మహా ఓజో మాతాది, జై మహా ఓజో మాతాది. సత్య ప్రమాణం వర్ధిల్లునుగాక, ప్రేమ దీవెనలు వర్ధిల్లునుగాక, మంగళ శాసనలు వర్ధిల్లునుగాక. మౌజయ శ్రీ గురుభ్యో నమః. ప్రశంస మహాగురు ప్రశంస. జై మహాగురు జై, జై ఓ మౌజయ హో, జయ హో మౌజయ, జయ హో. నమో మౌజయాయం పరబ్రహ్మ, జై మహావిభో శ్రీ. ఇప్పుడు మనము ఆకాశ తత్వంతో కూడుకున్నటువంటి ఈ 7 తత్వాలతో కూడుకున్న చర్మాన్ని, సంసారాన్ని భగవంతునికి సమర్పించేస్తాం. సో మనకు భగవంతుడు దీని నుంచి ఏమిస్తాడు? 5వది ఏమిస్తారు? ఆయన స్వచ్ఛం సంపాదించాం, హక్కులు సంపాదించాం, అంటే స్వతంత్రాన్ని సంపాదించాం, హక్కులు సంపాదించాం, అధికారం సంపాదించాం. మరి ఈ సంసారం పరమాత్మకి ఇచ్చేస్తే మనకి ఏమిస్తాడు ఆయన? ఇది చాలా ముఖ్యం. ఈ భూమి మీద అన్నిటికంటే విలువైనది ఏంటిది అసలు? అన్నిటికంటే విలువైనది ఏంటి? ప్రేమ ఇస్తాడు ఆయన. ఇప్పుడు నీ లోపల ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు నీలో భక్తి పరిపూర్ణతం చెందుతాడు. భక్తి విధి ప్రేమని, భక్తి విధి ప్రేమని, భక్తి కర్తవ్యం ప్రేమని, భక్తి చిరునామా ప్రేమని, భక్తి అనుభవం ప్రేమని, భక్తి ఆనందం ప్రేమని, భక్తి శాంతి ప్రేమని, భక్తి తత్వం ప్రేమని. అప్పుడు మనం పరిపూర్ణమైన భక్తులం అవుతాం. గురువు సప్త స్వరూపాలు ఉంటాయన్నమాట. సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, మానవత్వం, దివ్యత్వం. ఇవి కలుపుతనే ప్రేమతత్వం. ఎప్పుడైతే నీవు ఈ యొక్క మాయను కోల్పోతావో, ఈ 6టితో పాటుగా నీవు మళ్ళీ భూమికి పుట్టడానికి కావలసినటువంటి ఈ మృత్యు శేషాన్ని, అనగా ఈ యొక్క అశాశ్వత శేషమును నువ్వు కోల్పోతావో, అప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు. ఈ పరమ పవిత్రమైనటువంటి ఆత్మని పరమాత్మ అంట. నువ్వు పరమాత్మ స్వస్వరూపం దాలుస్తావు. ఆ పరమాత్మ స్థితిలో 24 గంటలు జీవించడాన్ని భక్తి అంటారు. పరమాత్మ స్థితిలో జీవించడాన్ని భక్తి అంటారు. నువ్వు భగవత్ స్వస్వరూప స్థితిలో జీవించడాన్ని భక్తి అంటారు. భగవంతుడిగా కాదు, భగవత్ స్వస్వరూపంగా భగవంతుని అనుభూతి చెందుతూ, ఆనందిస్తూ, భగవంతుని సుఖిస్తూ, భోగిస్తూ, భగవంతుని యోగం పొందుతూ, భగవంతుని యొక్క విలాసంతో, భగవంతుని యొక్క వినోదంతో, భగవంతుని యొక్క వైభోగంతో, వైభవంగా భగవత్ స్వస్వరూపంతో నువ్వు ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ, దీవిస్తూ, దీవించబడుతూ, భగవత్ ఆశీర్వాదముగా నువ్వు వర్ధిల్లేటువంటి ఆ గొప్ప తత్వాన్ని భక్తి అంటారు.